సో మనకి ఇదే ఇక్కడ దీని యొక్క రెంట్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట 22కి. సో ఇప్పుడు తనే ఆడాలి, అనన్య ఆడాలి. సారీ నేను కదా ఆడాల్సింది, మర్చిపోయా. 7 పడ్డది నాకు. 1 2 3 4 5 6 7. అమ్మాయ, నేను నావిగేషన్లో అయితే పడ్డానండి. ఇదండి నావిగేషన్. ఇదండి 100 లెస్ అయింది, 1000 వచ్చింది. నేను నావిగేషన్ ఉపయోగించుకొని నా కార్ని ఇక్కడికైతే తెస్తున్నాను 21కి. సో నేను 21 అయితే కొంటాను. 21 కార్డ్ అయితే ఇప్పుడు లాస్ట్లో ఉంటుంది, ఎందుకంటే 22 కార్డ్ అయితే కొనేసారు కాబట్టి. వెంటనే ఇది పెట్టేయాలి. 650. 21కి 22కి లెవెల్ రైజ్ అయింది. సో నేనైతే హౌస్ అనేది లెవెల్ 2లో అయితే పెట్టుకుంటాను. అండ్ 22లో ఉన్న హౌస్ కూడా లెవెల్ 2లో పెట్టేయాలి, ఎందుకంటే ఇప్పుడు అనన్య టర్న్ అనమాట. అనన్య అయితే రైస్ వేస్తుంది. 5 6 7 8. ఓకే, నేను ఇక్కడ 1 2 3 4 5 6 7 8. నావిగేషన్ 4లో ఉండాల్సిన హౌస్ ఇక్కడికి వచ్చింది 8. నేను మళ్ళీ నావిగేషన్లో పడ్డా. నేను ఇక్కడ 20కి రావాలని కోరుకుంటున్నా కాబట్టి నేను ఇప్పుడు నావిగేషన్ తీసుకోవాలి. నా ఏటీఎం కార్డ్ ఉంటాను కదా, అది నేను స్వైప్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇదిగోండి 3 టైమ్స్ నొక్కాలి. సో 3 టైమ్స్ అయితే నావిగేషన్లో అయితే మనీ కట్ అవుతుంది. నేను 420 అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసా. వావ్, ఇప్పుడు నేను 20 కార్డ్ కొనాలి అనుకుంటున్నా. అది లాస్ట్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 22 21 కొనేసారు కాబట్టి. ఇప్పుడు నేను ఇదిగోండి ఇది స్వైప్ చేస్తా. ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే, ఒకవేళ ఇందులో మనం ఫస్ట్ ప్రాపర్టీ కార్డ్ పెట్టాక మన యొక్క ఏటీఎం కార్డ్ అంటే బ్యాంకింగ్ కార్డ్ అయితే పెట్టాలన్నమాట. 7 6 ఒక 5 11 అనమాట. ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 5లో పడ్డాను నేను. 5 ఎవరికి కార్డ్ అసలు నాదేనా తనదా? తనది. ఇప్పుడు మళ్ళీ నేను రెంట్ కట్టాలన్నమాట. ఇప్పుడు నేను 5లో అయితే పడ్డాను కాబట్టి తనకి రెంట్ కట్టాలి. ఫస్ట్ 5 కార్డు స్వాప్ చేయాలన్నమాట మనము. తర్వాత నా యొక్క కార్డ్ అనేది ఒకసారి ప్రాపర్టీ కార్డ్ వచ్చింది, నా యొక్క ఈ యారోస్ ఉన్న వైపు పెట్టాలి. యారోస్ చూడండి, మనీ కట్ అవుతాయి. అదోండి నా 550, తనకి 200 వచ్చాయి, 100 ఉండాల్సినవి. ఓకే, తనకి రెంట్ లెవెల్ అయితే ప్లస్ అయింది. సో తనకి ఇప్పుడు 2 రెంట్ లెవెల్ 2 అన్నమాట. నేను డైస్ వేస్తున్నాను. 8 1 2 1 2 3 4 5 6 7 8 2. నేను 2 కొంటాను. ఇదిగోండి 2 కార్డు. అను నువ్వు 2లో పడలేదను, ఇక్కడ పడ్డావు. నేను 2లోనే పడ్డా. సరే, నా దగ్గర అయితే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, 140 ఉన్నాయి. నా దగ్గర 550 అయితే ఉన్నాయి. 7 నో 1 2 3 4 5 6 7 10లో అయితే పడ్డాను నేనైతే 10 కొంటాను. నేనైతే ఇప్పుడు ఇదైతే దాటాను కాబట్టి 200 అయితే నేను పెంచుకోలేదు కాబట్టి ఇప్పుడు పెంచుకుంటాను. డబ్బులు మర్చిపోయాను. 200 పెరిగాయి. ఇప్పుడు తను పెంచుకోవాలి కాబట్టి పెంచుకుంటుంది.
340 240 అయితే ఇదండి 10 కార్డు. నా యొక్క బ్యాంక్ కార్డు మనీ అయితే కట్ అయిపోయాయి 570. ఓ వావ్, ఇట్స్ ఆఫర్ 9 10 10కి 9కి 11కి లెవెల్ 3కి అయితే వచ్చేసాం మనము. అండ్ ఒక 10కి మాత్రం లెవెల్ 2కి అయితే వచ్చేసాం. అంటే లెవెల్స్ ప్లస్ అవుతున్నాయి. ఇలాంటి ఆఫర్స్ ఎన్నో ఉంటాయి మోనోపోలీలో. అందుకే నాకు మోనోపోలీ అంటే చాలా ఇష్టం. నేను డైస్ వేస్తాను. 4 5 6 6 1 2 3 4 5 6. ఓ 5 తన దాంట్లోనే తను పడ్డది. నా దాంట్లో పడాలని కోరుకుంటున్నాను నేను. 6 ఒక 2 8 అన్నమాట. 1 2 3 4 5 6 7 8 15 అయితే నేను కొంటాను. ఓకే 15 ఒక కార్డ్ ఎతుకుతున్నాను. కార్డ్ అయితే నాకు దొరికింది 15 కార్డు. 15 నెంబర్ చూపిస్తుంది నా బ్యాంక్ కార్డు. 3 10 59 రెంట్ లెవెల్ 1లో ఉంది. ఇప్పుడు నేనైతే హౌస్ పెడతాను. రెంట్ లెవెల్ ప్రకారం హౌస్ పెట్టాలి మనం. నేనైతే రెంట్ లెవెల్ 1లో ఉన్నాను కాబట్టి 1 పెట్టాను. 6 పడింది. 1 2 3 4 5 6 9 అయితే నాది. నాకైతే ఎంతో సంతోషంగా ఉందండి. వావ్, తన బ్యాంక్ కార్డ్ నా చేతికి వచ్చేసి మనీ మొత్తం డిలీట్ చేద్దామా? చేద్దాం. అయితే మనీ మొత్తం నా దానికి లాగేసుకుంటున్నాను. తనైతే పక్క నుండి కోపంగా చూస్తున్నాను. సో నేను తను నన్ను అన్నందుకైనా నేను మనీ మొత్తం లాగేసుకుంటాను. ఫస్ట్ 9 నా ప్రాపర్టీ కార్డ్. నా తనైతే 3rd లెవెల్ రెంట్ అయితే కడుతుంది నాకు. ఇద్దండి 340 310 అయితే ఇద్దండి 10. ఓ నో, అనన్య దగ్గర 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. వావ్, ఇద్దండి అనన్య దగ్గర 10 రూపీస్ 640 రూపీస్. ఇంకేమైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది తను. సో తనైతే కొనలేదు. ఇప్పుడు నేనన్నమాట. తనైతే చాలా కోపంగా అయితే ఉంది, చాలా డల్గా ఉంది. ఎట్ట చూస్తుందో చూడండి. 3 వేస్ మై 1 2 3 17 వచ్చారు. ఇప్పుడు తనకి నేను రెంట్ లెవెల్ 2లో కట్టాలండి. అబ్బా, తను ఎంత సంతోషంగా ఉంది ఇప్పుడు చూడండి. ముసి నవ్వులు పిల్ల. అబ్బా, నా బ్యాంక్ కార్డ్ అడుగుతుంది చూడండి. ఇవ్వు తొందరగా నీ బ్యాంక్ కార్డ్. చూడండి అట్ట అడుగుతుంది. అయ్యా నా డబ్బులు 10 రూపీస్ ఉన్నాయి. ప్లస్ చేసింది 310కి తెచ్చింది. బచ్చా, నా బ్యాంక్ కార్డ్ తన దగ్గర పెట్టుకుంటున్నా. బ్యాంక్ కార్డుతో ఇంకో 6 and 8 నాకు పడ్డది. 1 2 3 4 4 5 6 7 8 14. నా పక్కన ప్రాపర్టీ కొనద్దన్యా, బాగుండదు. నేను ఇప్పుడు 14 కొనబోతున్నా. అబ్బే వచ్చిందిలే. ఇది 14 కార్డ్ తీసుకున్నా. తను చెప్పేది ఎవడు వినకండి. స్వాప్ మాత్రమే చూడండి. మనం ఈ గేమ్ కొనాలనుకుంటే ఇతోనే మన గేమ్ నేమ్ మోనోపోలీ అల్టిమేట్ బ్యాంకింగ్. గేమ్ పేరు వచ్చేసి ఓకే. నా టర్న్. 14 కొన్నది కదా, హౌస్ అయితే పెట్టుకోలేదు. అండ్ తనకి ఇప్పుడు తన అకౌంట్లో 70 రూపీస్ ఉన్నాయి. నా అకౌంట్లో 340 రూపీస్ ఉన్నాయి. 3 4 5 1 2 3 4 5 20 షర్ట్. ఓ నో
బ్యాంక్ కోట్ ఇస్తావా? ఇద్దో నేను ఇక్కడ కదా పడ్డది, నాకు 6 వచ్చింది. ఇక్కడ పడ్డా తనైతే చూసేసింది అనమాట. ఇటు ఇవ్వు నీ బ్యాంక్ కార్డ్. బ్యాంక్ కార్డ్ ఎట్ట అడుగుతుందో చూడండి. అమ్మోయ కొంగ పిల్ల. నా డబ్బులు ఇప్పులకి డబ్బులు తగ్గుతున్నాయి, నాకు పెరుగుతున్నాయి అనుకుంటుంటే అప్పుడప్పుడు స్వైప్ అవ్వదండి, ఫాస్ట్గా స్వైప్ అనేది అవ్వదు. ఇది ఎంతసేపటికి స్వైప్ అవ్వట్లేదు, అంటే తనకి డబ్బులు కట్టడం ఇష్టం లేదేమో. నా బ్యాంక్ కార్డ్ ఇచ్చేయమంటే లాక్ ఉంటుంది. ఇదండి నా బ్యాంక్ కార్డు, నేనైతే తీసేస్తాను. డబ్బులు ఇప్పించుకోవడం మిషన్కి నొక్కేసింది పిల్ల. మారిపోయినాయి డబ్బులు. ఇప్పుడు నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయే. ఇప్పుడు నేనేం ప్రాపర్టీ కొనలేను. ఇప్పుడు తనే కాబట్టి తనకి చూపిస్తా చుక్కలు. నా పేరు సహస్ర. 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. అబ్బా నా దాంట్లో కొంచెం పడచ్చుగా, 11 పడచ్చుగా. ఎందుకు పడాలి? మిషన్ పెట్టడం కూడా రాదు పిల్లకి పాపం. నైన్ 9 ఎంలో అయితే పడ్డాను. ఫస్ట్ నేనైతే నా డబ్బులు అయితే పెంచుకోవాలి. 200 యాజ్ శాలరీ. నేనైతే 290 అండ్ నేనైతే ఇప్పుడు ఒక కార్డ్ చదవాలి. Something strange is going on. Swap another player's property with one of yours. Pick another player, tap this card, then one of each tap on of your property cards. Exchange to swap exchange cards to. నేనైతే 22ని 21తో ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఇవ్వను. అవునా, ఇప్పుడు ఏ కార్డ్ ఎక్స్చేంజ్, నువ్వేమైనా కార్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకోవట్లా. సరే, మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీకు ఎలానో చూపిస్తాను. హాంటెడ్ హౌస్. ఫస్ట్ మనం ఈ కార్డ్ పెట్టాం, తర్వాత ఈ కార్డ్ పెట్టాక నా యొక్క ప్రాపర్టీ కార్డు ఒకటి, తన యొక్క ప్రాపర్టీ కార్డు ఒకటి పెట్టాలి. అప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట కార్డ్స్. అప్పుడు 22 అనేది దొన్ని ఇట్లా సిగ్నల్ అంటే ప్రాపర్టీ కార్డ్స్ కావాలి అని. నేనైతే రాంగ్ కొట్టేసాను, ఇంకా అది రాదు. ఒకసారి గేమ్ యొక్క పరిస్థితి చూపిస్తాను. గో 1 2 మోనోపోలీ. ఒక్కసారి లెగిసి మొత్తం గేమ్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఎందుకంటే గేమ్ బ్రేక్, దిస్ ఈజ్ గేమ్ అనమాట. ఇప్పుడు గేమ్ అయితే మనకి ఈ పరిస్థితిలో ఉంది. షేర్ మార్కెట్ అది ఇది ఎలా ఉందో చూద్దాం మనము. నా దగ్గర అయితే మార్కెట్ చాలా తక్కువలో ఉంది. 22 అనేది అనన్య కొనేసింది కాబట్టి తన దగ్గర ప్రాఫిట్ అయితే ఉంది, నా దగ్గర లాస్గా ఉంది. ఒకవేళ దొడ్డి నా యొక్క అకౌంట్లో 290 ఉన్నాయి, తన అకౌంట్లో 320 రూపీస్ అయితే ఉన్నాయండి. చూడండి, ఇదొండి కారు, నాది కారు కాబట్టి ఇదొండి కారు, దాని పక్కన 290 అని ఉంది. నెక్స్ట్ తన షిప్ కాబట్టి షిప్, దాని పక్కన 320 అనేది అయితే ఉంది. షిప్ 320, కార్ 290. సో అది మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్. ఇప్పుడైతే తను వేయబోతుంది డైస్. 4 5 1 2 3 4 5. గో పాస్. సో తను 200 పెంచుకోవాలి. తన బ్యాంక్ కార్డు నేను నొక్కేద్దాం అనుకున్నా, ఎన్నిసార్లు కనపడట్లేదు, దాచిపెట్టి మరీ పోతుంది. 1 టైం. వావ్. సో ఇక మీకు అర్థమైంది కదండి ఈ గేమ్ అయితే ఎలా ఆడాలో. ఈ గేమ్ అయితే మనకి ఎలా ఆడాలో అర్థమైంది కదా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 7 అయితే పడ్డది నాకు. 1 2 3 4 5 6 7 మళ్ళీ ఎంలోనే పడ్డాను. నేను ఇంకో కార్డు తీస్తున్నాను. అమ్మా, ఓ స్టార్ గేజింగ్. The hottest A-list celebrity moves in next door. Tap this card, then one of your property cards. Color, set
రెంట్ లెవెల్ +1. వావ్, ఈ +1 అనేది నాకు ఎంతో. ఇక్కడ గ్రీన్ ఉంటే మనకి ఎక్కువ, అంటే గ్రీన్ ఉండి పైకి చూపిస్తే ఆ రోజు మనకి ప్రాఫిట్, అండ్ గ్రీన్ రెడ్ కలర్ ఉండి కింద చూపిస్తే లాస్ అనమాట. నేనైతే 21 కార్డ్ అనేది పెంచుకోదలుచుకున్నాను. చూడండి ఆ సౌండ్ ఎందుకు, ఇదండి ప్రాపర్టీ కార్డు. 21కి 23, 2కి కూడా ప్లస్ అయిందండి తనకు కూడా. సో నేనైతే 3rd లెవెల్లో పెట్టుకుంటున్నాను. ఏదో చూపిస్తుంది, రాంగ్ కొట్టేసాను, మొత్తం పోయింది. ఇంకా 22 కూడా 3rd లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి గేమ్ అయితే ఎలా ఆడాలో. సో దీంతో అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. తనకి ఇంకా తను నా గేమ్ వచ్చినప్పుడు ఆపేస్తావా అని అయితే అంటుంది. 5లో పడ్డది. ఇక గేమ్ అయితే మీకు అర్థమైంది కదా ఎలా ఆడాలో. ఇక్కడ ఉన్న ఈ కార్డ్స్ అయితే చదవాలి, అండ్ ఈ ప్రాపర్టీ కార్డ్స్తో ఫస్ట్ కార్డ్ స్వైప్ చేసి నెక్స్ట్ మన బ్యాంక్ కార్డ్ స్వైప్ చేయాలి. ఫస్ట్ ఈ గో దాటితే 1 టైం ఇలా నొక్కాలి. అండ్ మనకు ఒక్కసారి మాన్యువల్లో చూసుకున్నట్టయితే లాస్ట్ పేజ్లో మనకి దాని యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ పేజ్ అంటే లాస్ట్ పేజ్ కాదు, పేజ్ నెంబర్ 14 మరియు 15లో దాని యొక్క యూనిట్ స్క్రీన్ షాట్, అంటే అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఏం చూపించినప్పుడు ఏం కావాలని చూడండి. ఆప్షన్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ 3 స్క్రోలింగ్ స్క్రీన్స్, బ్యాంక్ కార్డ్ కావాలని అర్థం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ 3 స్క్రోలింగ్ స్క్రీన్స్, ఇలా 0 లాగా చూపిస్తే మనకి దానికి బ్యాంక్ కార్డ్ కావాలి అని అర్థం. అదే ఇలా స్క్వేర్ ఇట్లా బాక్స్ లాగా చూపిస్తే ప్రాపర్టీ కార్డ్ కావాలని అర్థం. దాన్ని విన్ అయితే ఇలా చూపిస్తుంది వాళ్ళది. ఇప్పుడు షిప్ విన్ అయితే ఇలా చూపిస్తుంది దానికి. అండ్ ఇన్ డెప్ట్ ద హెలికాప్టర్ మూవ్స్ ₹200 more than the money they have. It's time for the helicopter to devise which properties to hand over to complete the debt. అర్థమవుతుంది కదా, నాకైతే ఒక ముక్క అర్థం అవ్వలేదు. ఇట్లా ఈ సింబల్ అయితే ఆప్షన్లో ఉన్నట్టు, మనం ఎవరైనా వేలం పాట పాడినట్టు ఇక్కడైతే కొనుక్కోవచ్చు. వేలం పాట పాడి ఇది కూడా ఆప్షన్లో ఉన్నట్టు సింబల్స్. ఇది ఆప్షన్స్ ఇలా చూపిస్తే టిక్ అంటే టిక్ కొడుతుంది. టిక్ అయితే ఆప్షన్ అయిపోయినట్టు, రాంగ్ అయితే ఆప్షన్ ఇంకా అవ్వనట్టు అనమాట. మనమైతే మిషన్ ద్వారా ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్స్ అయితే మనకి స్టార్ట్ బటన్, స్టార్టింగ్ అయితే అందరికీ 1500 ఉంటుంది. అందరికీ 1500 ఉంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఓన్డ్ అంటే ఇది 16 260 అంటే ప్రాపర్టీ ఎవరిదో అని చూపిస్తుంది. ఇక్కడైతే మనకి సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ నా ఇది ఇక్కడ ఇచ్చారు 16 రెంట్ లెవెల్ 2లో ఉన్నప్పుడు ఇది కొనుక్కుంది. ఇది కొనప్పుడు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏరోప్లేన్ కొనుక్కుంది కాబట్టి ఇలా చూపిస్తుంది ఏరోప్లేన్ సింబల్ అనేది. ఒకవేళ షిప్ కొనుక్కుంటే ఇక్కడ షిప్, దానిపైన హెలికాప్టర్ అలా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జిట్, మనం దేంట్లో నుంచి అయినా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఇక్కడ రాంగ్ అయితే నొక్కాలి. నా డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ అయితే నార్మల్గా మనకి ఎంతమంది ఉందో అట్లా ఉంటుంది. మనమైతే హోమ్ స్క్రీన్ అయితే ఇది మన హోమ్ స్క్రీన్ అనమాట. దీన్ని పక్కన పెట్టుకొని చూసుకుందాం. కలర్ సెట్ రెంట్ జంప్, ఇందాక నేను మీకు నాది రెంట్ లెవెల్ జంప్ అయింది అంటే +1 అయింది అని చెప్పాను కదా. ఇది గో అనమాట. మనం 200 యాజ్ శాలరీ, ఇక్కడ 200 యాజ్ శాలరీ ఉంది. అండ్ ఇక్కడ కూడా కలెక్ట్ ₹200 యాజ్ శాలరీ యాజ్ యూ పాస్, అంటే దీన్ని దాటి వెళ్తే మనకి 200 అయితే శాలరీ లాగా లభిస్తుంది. ఇక్కడ కూడా ఉంటుంది కలెక్ట్ ₹200. సి పేజ్ నెంబర్ 10. పేజ్ 10 చూస్తేనే మనకు అర్థమవుతుంది అది ఎలా తీసుకోవాలనేది. నౌ టు పే ₹100 అండ్ మూవ్ టు ఎనీ ప్రాపర్టీ స్పేస్. సి పేజ్ 9 అంటే ఈ లొకేషన్ ద్వారా ఇప్పుడు ఇది ముందుకు వచ్చింది. ఇక్కడైతే లొకేషన్ ఉంటుంది కదా, ఈ లొకేషన్ని తీసుకొని నేనైతే ఒకసారి 21కి వచ్చాను. అనన్య అయితే లొకేషన్ని తీసుకొని ఇక్కడ 22కి వచ్చింది. అలా మనకి నచ్చిన చోట్లకి వెళ్ళొచ్చు. లొకేషన్ తీసుకొని జైల్లో ఉన్నప్పుడు నేను ₹100 కట్టాను కదా. నేను ఒకసారి జైల్లో ఉన్నప్పుడు ₹100 అయితే నేను కట్టాను.
సో ఆ 100 ఈ జైలు నుంచి విడవడానికి దొండి చూడండి ఒకసారి. టు పే ₹100 టు గెట్ అవుట్ ఆఫ్ జైల్, సి పేజ్ 10. ఓకే, దొండి ఇక్కడ పేజ్ 10 అని ఇచ్చారు, ఇక్కడ పేజ్ 9, పేజ్ 10. ఒకసారి పేజ్ 9 అండ్ 10 చూద్దాం. దొండి 9, దొండి లొకేషన్ గురించి ఇక్కడ అంతా ఇచ్చారనమాట. ఈ లొకేషన్ గురించి అయితే మనకి అండ్ 10th పేజ్లో మనకి గో గురించి, శాలరీ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని మొత్తం ఇచ్చారు. దొండి జైలు, గో టు జైల్, జస్ట్ విజిటింగ్, ఫ్రీ పార్కింగ్, గో, వాటన్నిటి గురించి ఇచ్చారు మనకి. దొండి పే 100 అవుట్ ఆఫ్ జైల్ అని మొత్తం ఇచ్చారు. ఇదండి వాట్ ఐ రన్ ఆఫ్ మనీ. దొండి ఇక్కడ నా హెలికాప్టర్ ఆఫ్ ₹200 అంటే తన దగ్గర -200 ఉన్నాయి. సో తనైతే హౌస్లో ఉంటుంది, అదే మైనస్లో ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, అనన్యకు ఒకవేళ ఇంకా తగ్గితే ఇంక ₹10 కూడా ఉండకపోతే తనైతే వెళ్ళిపోతుందని హౌస్లోకి, అదే మైనస్లోకి. ఇద్దండి ఇక్కడ అందుకే -200 అని ఇచ్చారు. క్లారిటీగా చూడండి, ఇద్దండి -200. ఇదైతే అండి మన మాన్యువల్లో మనం ఈ బుక్ గురించి నేర్చుకోవాల్సింది అండ్ ఈ యొక్క గేమ్ గురించి నేర్చుకోవాల్సింది. నేనైతే మీకు ఈ గేమ్ గురించి అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. సో ఈ గేమ్ గురించి అయితే మీకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా మీకు గేమ్ గురించి చూపించట్లేదు. సో వన్స్ అగైన్ బాయ్ బాయ్.